శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక. సొగసైన కిరీటమా, మీరే చెప్పాలి. టీవీ ముందు కూర్చొని పాతకాలపు హిందీ సినిమా అభిమాన్ చూస్తున్నాను. అందులో హీరోయిన్ జయబాద్రి కొంగు భుజాల నిండా కప్పుకొని పొడుగాటి నల్లటి కురులు గాల్లోకి వదిలి ముఖానికి చెంపల మీదుగా ఇరువైపులా వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా వేసి ఆమె అందం వర్ణింపరానిది. అబ్బా, ఎంత పెద్ద జుట్టు, ఎంత అందంగా ఉంది ఆ హెయిర్ స్టైల్. మధ్యలో బ్రేక్ పడి ఆనాటి జయబాద్రి మీరు చూశారు, ఇప్పుడు ఈనాటి జయబాద్రి ఎలా ఉందో చూడండి అంటూ సినిమాలోని నీలి కుర్రల ప్రవాహం కలిగినటువంటి జయబాద్రిని చూస్తుండగానే ఈనాటి తార అని అనగానే వచ్చింది. వయసుతో వచ్చిన వడిలిన ముఖఛాయలు, పొడిగాటి తెల్లని పీచు వంటి వెంట్రుకలు. ఈమెవరు జయబాద్రి కాదు కదా? ఏంటి, వెంట్రుకలు నల్లవి ఏమైపోయాయి? ఇన్నేళ్లలో భీకరమైన తెలుపు ఆకృతి సంతరించుకొని ఎవరిదో ఒక ముఖానికి ఈ తెలుపు వెంట్రుకల తెలుపు విగ్గు తగిలించారా ఏంటి? అడిలిపోయి నేను చూస్తూ ఉండగానే విగ్గు మాయమైపోయి సినిమా మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. అందమైన నీలి కురులతో జయబాద్రి మళ్ళీ పాడసాగింది పాట. ఇంతలో భర్త విష్ణు మెట్లు కుంటుకుంటూ దిగి వస్తూ, ఏమో చెంపల మీద నుదుటి వెంట్రుకలు బాగా తెల్లబడ్డాయి, నేను డై వేసుకోగా చాలా మిగిలిపోయింది, బాగా తెల్లబడ్డాయి వెంట్రుకలు, నేను డై వేసుకోగా చాలా మిగిలిపోయిందని చెప్పాను కదా, పోయి బ్రష్తో వేసుకో, అలా అని ఇష్టం వచ్చినట్టు గోడల మీద, కిటికీల మీద, వాష్ బేసిన్ మీద, నేల మీద కుమ్మరించి సావకు. జానడి వెంట్రుకలకు రంగు వేసుకోమంటే చాలు, పంతా రంగుమయం చేసేస్తావు, పాడు చేసేస్తావు. బ్యూటీషియన్ పిలిపించి ఒక 100 రూపాయలు ఇచ్చి రంగు వేయించుకోరాదు? ఎప్పట్లాగనే ఓ స్వరం పెద్దగా వింటూ పెద్ద స్వరంతో కంఠోపాఠంగా చెప్పే మాటలే చెప్పసాగాడు. వారంలో తప్పకుండా షాంపూ డై ఉపయోగించి తలకు, మీసాలకు, కనుబొమ్మలకు చక్కగా డై వేసుకొని తలారా స్నానం చేసి జీన్స్ ప్యాంటు, టీషర్టు, కాన్వర్స్ షూస్ వేసుకొని అద్దాలు పెట్టుకొని కారులో వెళ్తూ తెలిసిన వాళ్ళు పలకరింపుగా, విష్ణు నువ్వు ఏం మారలేదు, వయసులో ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, రిటైర్ అయిపోయావని, పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయని, మనవలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు అని బంధుమిత్రులు అంటుంటే ముసిముసి నవ్వులతో ముఖం ఇంకా వెలిగిపోయే భర్త గారు. రంగు వేసుకుందుకు నేను బద్దకించినప్పుడల్లా భర్త రంగేసుకో ముసలిదానిలా ఉన్నావు అని ఒకటే హెచ్చరికలు. నేను బద్ధకంతో తల వెంట్రుకలకు రంగేసుకోకపోతే, మామూలు టైంలో అయితే వేసుకుంటానులే, రేపు వేసుకుంటాను, వేసుకుంటాను అనడం అలవాటు. కానీ ఎవరైనా స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మట్టికి ఠకీమని షాంపూ డై వేసేసుకోవటం జరిగిపోతుంది. కానీ ఇప్పుడు ఏ బంధువు రావటం లేదు, ఏ స్నేహితుడు రావటం లేదు. కానీ ఇందాక జయబాద్రి పాలవర్ణపు చిక్కని పొడిగాటి జుట్టులో ఆమె ముఖం చుట్టూ ఆక్రమించి భీతి గొలిపినటువంటి ఆ తెల్ల వెంట్రుకలు పీచు పదే వెంటాడుతుంటే టపీమని షాంపూ డై చేతుల్లో వేసుకొని బరబరమని జుట్టంతా పామేసుకొని సగం నేల మీద, కొంచెం గోడల మీద, కొంచెం అద్దం మీద, కొంచెం సింకులో, కొంచెం నుదురు మీద అంటించేసుకొని, కొంచెం చెంపలంతా పులిమేసుకొని తెల్లటి వడిల పీచులాగా మారినటువంటి వెంట్రుకలకు ఎలాగోలాగా సగం వేసేసుకున్నా. అమ్మాయి మొత్తం మీద రంగైతే పూసుకున్నాను. ఇప్పుడు ఎవరు వచ్చినా పర్వాలేదు, ముసలిదని కానీ బాగా మొగుడు కంటే కూడా కొంచెం పెద్దగా ఉంది అని అంటాం, కానీ అందరూ కావచ్చులే పర్వాలేదు అనుకుంటూ నిజ వయసు చెప్తే కానీ ఎవరు నంబరు కదా అమ్మాయ్య అనుకునేలాగా భర్త మాటలు ఈటిలతో చావబాది రంగేసుకుంటూ చిమ్మినటువంటి రంగుమరకల్ని అన్నింటినీ దగ్గరుండి అనేక దీవెనలు దీవిస్తూ దగ్గరుండి మరీ తుడిపించేశాడు. సరేలే, ఇచ్చేస్తాం, మన పని మనం చేసుకుంటే తప్పలేదుగా. తెల్లని వెంట్రుకలు, వృద్ధులకు వెండి కిరీటం. నా స్నేహితురాలు చెప్పింది, నీ బొంద సొగసైన కిరీటమా పాడా, ఇంతకాలము దాచినటువంటి వయస్సు గుట్టు చెప్పదు ఈ యొక్క తెల్ల వెంట్రుకల కిరీటము. ముడతల ముఖానికి తోడు ముడతల ముఖం, దానికి తోడు తెల్లదారాల పోగులు, ఎంతో రోతగా, ఎంత అసహ్యంగా తెల్లని కొబ్బరి పీచు నెత్తి మీద బోర్లించినట్టుంటే రంగెందుకు వేసుకుంటారో. నా
రంగు వేసుకొని వయసు కప్పిపుచ్చుకుంటే అసలు రంగు తెలియదా ఏంటి? నలుగురు పిల్లలు, డిగ్రీ చదివింది, రిటైర్ అయ్యింది, మనవరు కూడా ఉన్నారు. ఇంకా 30-40 అంటే ఎట్లా? వేషభాషలు అవి చూస్తే తెలియటం లేదు అని అంటుంది. సరే నిజమే, 40-50 పూర్తిగా వచ్చినాటికి ముఖంలో కళాకాంతులు తగ్గిపోవటం, ముఖ్యంగా దేహంలోని చర్మం ముడతలు పుంజుకోవటం, తలతల్లాడే కళ్ళు రంగులు మారి అందాన్ని దాచేస్తాయి. ఆపై మెల్లమెల్లగా మొలుచుకు వచ్చే చిరుచిరు తెల్ల వెంట్రుకల మొలకలు, అవి పాకి పాకి వెంట్రుకలు మొదలు నుంచి చివరి వరకు పందిరిలాగా అల్లుకుపోయి బిరబిరమంటూ బరబరమంటూ గడ్డిలాంటి వెంట్రుకలుగా మారిపోతాయి. నున్నగా ఒకప్పుడు నున్నగా మెత్తగా దూదిలా మెరిసిపోయే కృష్ణవేణి నదీ ప్రవాహపు కెరటాల్లో ఉండే జుట్టు కొబ్బరి పీచుల ఆపై తెల్ల రంగు స్థానంలో నలుపు రంగు చేరి అదే ఆ రంగు వేసుకున్న తర్వాత అది కూడా ఆ నలుపు రంగు వేసుకునేటువంటి జుట్టు అందంగా ఉండి చేస్తుందంటే కానే కాదు, బరబరం అనే కొబ్బరి పీచులా తెలుస్తూనే ఉంటుంది. అది సహజమైనటువంటి రంగు కాదురా బాబు, రంగేసి సింగారించింది అని. ఈ మొగుడు ముఖం వేరుగా ఉంటుంది, జుట్టు చూడబోతే కారు నలుపు, ముసముఖానికి ఈ యొక్క తెల్ల జుట్టు పీచు విగ్గు తగిలించినట్టు ఉంటుంది వాడి ముఖం. ఇలా బయట వినిపిస్తూ ఉంటాయి. ఇంతకీ రంగేస్తే కొంతలో కొంత ముసలితనము, న్యూనతాభావము, ముసలివాడినటువంటి నిజాన్ని ముసలితనాన్ని అంగీకరించలేక రంగు వేసుకోవటము జరుగుతుందేమో. వయసు మీద పడింది, ఇంకా మిగిలింది కాటికే అనే మానసిక దౌర్బల్యం నుండి కొంత విముక్తి, మానసిక ధైర్యం పొందేందుకు కొంతమంది, ముఖ్యంగా తన అందమైన ముఖంలో తెల్ల వెంట్రుకలు నెత్తిన సింహాసనం వేసుకొని కూర్చొని పగలబడి నవ్వుతూ అందాన్ని కొల్లగొట్టేయటం వలన భయము, భ్రాంతి ఏర్పడతాయి. చూపరులకు గతంలోని తన సౌందర్యం మాత్రమే గుర్తు ఉండాలని, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావు, ముసల్దాని అయిపోయావు అని ఎవరైనా నిట్టూరుస్తూ విచారవదనాలతో అంటూ ఉండటం వద్దే వద్దు. అలాంటి విచారవదనాలు వద్దు సుమా, వద్దు. ఎప్పట్లాగే పూర్వం ఎట్లా ఉన్నానో అంతే సౌందర్యరాశిగా ఇప్పుడు ఉండాలి. ఈ యొక్క చర్మం ముడతలు కానీ, ఈ యొక్క తల వెంట్రుకల నలుపు కానీ ఉండాలి. ఇలాంటి ముసలి మాటలు భరించలేక 100 మందిలో 80 మంది డైలు, షాంపూలు. ఒకప్పుడు రాత్రంతా డై పట్టించుకుని రంగంతా పట్టించుకొని రాత్రంతా ఉంచుకోవాలి. ఆపై కొన్ని రోజులకు 15 నిమిషాలు, కొన్ని రోజులకు 6 గంటలు, ఆపై 2-3 గంటలు ఉంచుకోవాలి. ఆపై 15 నిమిషాలు ఉంచుకోవటం మొదలైంది. ఇప్పుడు చేతితో పూసుకొని మీసాలకి, కనుపొమ్మలకు, చేతులకు, ఛాతి మీద జుట్టుకి, నెత్తిన పూసుకొని 10 నిమిషాల్లో తలస్నానం చేసి ముసలి హీరో, కుర్ర హీరో అయిపోయినట్టయి తయారైపోతున్నారు. ఆడమగ అందరూ కలిసి కళ్ళు తెరిచేలోగా తడతలమంటూ తెల్ల జుట్టు మాయమే నల్ల రంగు పులుముకుంటుంది. ఇంకా అది కూడా టైం లేకపోతే పెన్సిల్స్ వచ్చేసాయి. నుదిటి మీద, చెంపల మీద 1-2 తెల్ల వెంట్రుకలు కనిపించుకొని కొంతమంది ప్లక్కర్తో పీకేస్తారు, లేకపోతే బరామని పెన్సిల్తో అది గీసేస్తూ ఉంటారు. ఆ యొక్క నెత్తి మీద వెంట్రుకల మీద 1-2 వెంట్రుకలకి బరామని రుద్దేస్తే తెల్ల వెంట్రుకలు గాన్, ఆ యొక్క నల్ల వెంట్రుకలు ప్రజెంట్. నో ఓల్డ్, ఓన్లీ యంగ్. తెల్ల వెంట్రుకలు గాన్. మనిషి తన వయసు అయిపోతుంది అనే నిజాన్ని ఒప్పుకోలేని మానసిక బలహీనుడు, దౌర్బల్యుడు. తనకు తాను తృప్తిపరచుకోవడానికే కాక 10 మంది తనకి వయసు మీద పడలేదు అని వాళ్ళు గనుక అంటూ ఉంటే అదొక ఆనందం, అదొక తృప్తి, అంతులేని ధైర్యం వస్తాయి. ఇంకా జీవించడానికి నాకు టైం ఉంది, పర్వాలేదు, నా జీవితకాలము నేను యవ్వనంగా ఉండి చక్కగా జీవిస్తాను అనే నిర్భీతి ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త మేలుకొల్పును. ఇది సరదాగా రాశాను. ప్రతి ఒక్కళ్ళు డై వేసుకోవాలి. సరే, సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.